అతి త్వరలోనే దేవర మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ చిత్రంపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలున్నాయి. ఆర్ఆర్ఆర్తో తారక్కు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. దేవర బంపర్ క్రేజ్ తెచ్చుకోగా తన ఫ్యూచర్ సినిమాల లైనప్ కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ప్రశాంత్ నీల్తో డ్రాగన్ ను అతి త్వరలోనే మొదలుపెట్టనున్నారు. మరోవైపు బాలీవుడ్ లో వార్ 2 లాంటి మెగా మూవీ చేస్తున్నారు. ఇలాంటి హీరో ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడైన సందీప్ రెడ్డి వంగతో జట్టు కడితే ఎలా ఉంటుంది? మీరు ఎన్టీఆర్ అభిమాని అయితే వీడియోని లైక్ చేయండి. ఈ క్రేజీ కాంబినేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అందుకు కారణం లేటెస్ట్ గా వంగ నందమూరి కలయిక జరగడమే. సందర్భం ఏంటి అన్నది తెలియదు కానీ వంగ క్యాజువల్ గా తారక్తో మాట్లాడుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చింది. అంటే ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుందనే చర్చ సోషల్ మీడియాలో మొదలైపోయింది. ఇప్పటిదాకా అయితే నందమూరి వంగ కాంబినేషన్ గురించి ఎక్కడా డిస్కషన్ లేదు. వీళ్ళిద్దరూ మామూలుగానే కలిసి ఉండొచ్చేమో కానీ ఈ కాంబోలో సినిమా వస్తే మాత్రం బాక్సాఫీస్ షేక్ అయిపోవడం ఖాయమని, ఇద్దరూ భవిష్యత్తులో వీలు చేసుకుని సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు ఆశపడుతున్నారు. అయితే తారక్ ఇంకో 2 ఏళ్ల తర్వాతైనా ఖాళీ అవుతాడేమో కానీ వంగ మాత్రం స్పిరిట్, యానిమల్ 2 చిత్రాలను పూర్తి చేసేసరికి ఇంకో 4 ఏళ్లు పడుతుందని ఇప్పటికే స్పష్టం చేశాడు. ఆ తర్వాత వీలుపడి తారక్తో సినిమా చేస్తాడేమో చూడాలి. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్. ఎల్లుండి ఏఆర్ఎం విడుదల కానుంది. మలయాళ డబ్బింగ్ కావడంతో పాటు ప్రమోషన్లకు సరిపడా టైం లేకపోవడంతో ఉన్నంతలో పబ్లిసిటీ చేస్తున్నారు. ఇటీవలే ప్రెస్ మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ 2 చేశారు. మల్లువుడ్ హీరో టోవినో థామస్ కి ఇక్కడ మార్కెట్ అంతంత మాత్రమే. 2018 ఎవరీ వన్ ఈజ్ ఏ హీరో బాగానే ఆడినా తనకంటూ ఇమేజ్ ఏర్పడలేదు. ఈ నేపథ్యంలో ఈ పాన్ ఇండియా మూవీ ఏఆర్ఎంని మైత్రి మూవీ మేకర్స్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. తెలుగు మార్కెట్ అనుభవిస్తూ కనీసం టైటిల్స్ మార్చకుండా ఇక్కడ వందలాది స్క్రీన్లలో తమ సినిమాలు రిలీజ్ చేసుకునే తమిళ హీరోలు ఏపీ, తెలంగాణలో వరదలొచ్చాయనే సంగతే తెలియనంత మౌనంగా ఉండటం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. బలవంతంగా విరాళం ఇవ్వమని ఎవరూ చెప్పరు కానీ కనీస మాననీయ దృక్పథం అవసరం. కానీ కోలీవుడ్ హీరో సింబు ఒక్కడే 6 లక్షలు వరద విపత్తు సహాయక చర్యల కోసం డొనేషన్ గా ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. మన్మథ టైంలో ఉండేది కానీ ప్రస్తుతం సింబుకి టాలీవుడ్ లో మార్కెట్ లేదు. అందుకే డబ్బింగులు రావడం మానేశాయి. ఇటీవలే బ్యాలెన్స్ ఉన్న సినిమాల దర్శక నిర్మాతలతో తానున్న చోటే సమావేశాలు పెట్టి వాటి స్టేటస్ తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెలలోనే షూటింగులు మొదలుపెట్టే దిశగా వాళ్లకు కొన్ని సూచనలు చేశారు. వీలైనంత మంగళగిరి, అమరావతి, గుంటూరు తదితర ప్రాంతాల్లోనే చిత్రీకరణ చేసుకోమని కూడా చెప్పారట. రోజులో కీలకమైన విదేశీ షెడ్యూల్కు తప్ప హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించినప్పటికీ గేమ్ చేంజర్ డిసెంబర్ 20 రాబోతున్న సంగతి డిస్ట్రిబ్యూటర్ వర్గాలతో పాటు అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. రెండో ఆడియో సింగల్ ఈ నెలలోనే విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఇకపై ప్రమోషన్ల స్పీడ్ పెంచేందుకు దిల్ రాజు పక్కా ప్లాన్తో ఉన్నారట. జనక అయితే గనక తమ ఇంటి బ్యానర్ నుంచే వస్తోంది కాబట్టి దాన్ని కొంచెం ప్రమోట్ చేసుకుని ఆ తర్వాత పూర్తి ఫోకస్ చరణ్ మూవీ మీదే పెట్టబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం దర్శకుడు శంకర్ నేతృత్వంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.